ఓ స్త్రీ రేపరా ఈ మాట రాసి చందేరి ప్రజలు హమ్మయ్యా సేఫ్గా ఉన్నామనుకున్నారు. కాని వాళ్ల కథ అక్కడితో ఆగిపోలేదు. ఈరోజు మనం స్త్రీ 2 ప్రపంచంలోకి వెళ్లబోతున్నాం. దాని పూర్తి కథ, అందులో దాగి ఉన్న రహస్యాలు, ఇంకా ఆ హారర్ యూనివర్స్ సీక్రెట్స్ ఏంటో వివరంగా చూద్దాం. కథెక్కడ మొదలవుతుందంటే, మొదటి సినిమా ముగిసిన సరిగ్గా 1 సంవత్సరం తర్వాత చందేరి ఊరంతా పండగ వాతావరణంలో ఉంది. పోయిన ఏడాది జరిగిన భయమంతా ఒక పాత జ్ఞాపకంలా అయిపోయింది. అంతా ప్రశాంతంగా ఉంది. కాని ఆ ప్రశాంతత ఎంతో కాలం నిలవదు. ఊరి ప్రజలిప్పుడు చాలా ధైర్యంగా ఉన్నారు. ఒకప్పుడు ఏ స్త్రీకైతే భయపడ్డారో ఇప్పుడు అదే స్త్రీకి ఒక విగ్రహం కట్టి తమ రక్షకురాలిగా పూజిస్తున్నారు. కాని వాళ్లకు తెలీదు, వాళ్ల ప్రశాంతతను నాశనం చేయడానికి ఒక కొత్త, ఇంకా చెప్పాలంటే మరింత భయంకరమైన పీడకల పొంచి ఉందని. ఈ కొత్త ఆత్మ పేరు సర్కట, అంటే తలలేని దెయ్యం అన్మాట. ఇది అస్సలు స్త్రీ లాంటిది కాదు. స్త్రీకి కొన్ని నియమాలుండేవి, కాని ఈ సర్కటాకి రూల్స్ లేవు, దయలేదు. అది మగ ఆడ అని చూడదు. కనిపిస్తే చాలు అందర్నీ వెంటాడుతుంది. ఒక్కసారి ఆలోచించండి. ఇంతకుముందు కేవలం మగవాళ్లు మాత్రమే భయపడేవాళ్లు. కాని ఇప్పుడు సర్కటా రాకతో చందేరిలో ఎవ్వరూ సురక్షితంగా లేరు. స్త్రీ బాధితుల్ని ఎత్తుకెళ్ళిపోయేది. కాని సర్కటా అలా కాదు. అది మనుషుల్ని ఆవహించి వాళ్లనే ఒక హింసాత్మక గుంపుగా మార్చేస్తుంది. అంటే పాత రూల్స్ ఏవి ఇప్పుడు పనికిరావు. ఈ భయానక వాతావరణం మధ్యలో మన హీరో విక్కీ కథలోకి తారా అనే ఒక కొత్త అమ్మాయి వస్తుంది. కానీ వాళ్ల ప్రేమ కథ మొదలవ్వక ముందే సర్కటా దాడులు ఎక్కువయ్యే కొద్దీ తారా చాలా మిస్టీరియస్గా మాయమైపోతుంది. ఇప్పుడు విక్కీకి ఇది ఊరి సమస్య మాత్రమే కాదు, తన వ్యక్తిగత పోరాటంగా మారింది. సరే, ఇంతకీ ఈ సర్కటా ఎవరో, అసలు ఎక్కడ్నుంచి వచ్చాడు? ఈ ప్రశ్నలకు సమాధానం వాళ్ళు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ జవాబు వాళ్ల దగ్గరే ఉన్న ఒక పాత పుస్తకంలో, వాళ్ళు ఎప్పుడూ చదవని ఒక కథలో దాగి ఉంది. మీకు గుర్తుందా? మొదటి సినిమాలో స్త్రీ పురాణం ఉన్న ఒక పుస్తకం ఉంటుంది. అందులో కొన్ని చాలా ముఖ్యమైన పేజీలు మాయమయ్యాయి కదా. ఇప్పుడు ఒక రహస్యమైన పోస్ట్మ్యాన్ ద్వారా ఆ చిరిగిన పేజీలు తిరిగి వస్తాయి. వాటితో పాటే సర్కటా యొక్క భయంకరమైన నిజం కూడా బయటపడుతుంది. ఆ పేజీలు ఒక షాకింగ్ నిజాన్ని చెప్తాయి. సర్కటా ఎవరో కాదు, ఒకప్పుడు చందేరీని పాలించిన ఒక క్రూరమైన రాజు. అతను స్త్రీని అవమానించబోతే ఆమె అతన్ని తలలేని దెయ్యంగా మారమని శపించింది. అంటే సర్కటా కొత్త శత్రువేమీ కాదు, అతను స్త్రీ కథలోని అసలైన విలన్ అన్నమాట. ఒకవైపు సర్కటా రహస్యం వీడుతుంటే కథ ఇంకో ఊహించని మలుపు తీసుకుంటోంది. స్నేహితుల బృందంలోని జానా అడవిలో దొరుకుతాడు. కాని అతను మనకు తెలిసిన పాత జానాలా లేడు. ఇక్కడే ఈ కథ వేరే ప్రపంచంతో కలుస్తోంది. జానా తిరిగి వస్తాడు, కాని అతని ప్రవర్తనలో చాలా తేడా ఉంది. వింతగా మాట్లాడుతున్నాడు. అతనిలో మనిషికి మించిన బలం కనిపిస్తోంది. ఇది స్నేహితులకు భయాన్ని కలిగిస్తోంది. మనం రక్షించింది నిజంగా మన జానానేనా, లేక వేరే ఎవరినైనా తీసుకొచ్చామా? ఇక్కడే అసలైన ట్విస్ట్ బయటపడుతుంది. అతను జానా కాదు, అతను బేదియా సినిమాలో తోడేలుగా మారే భాస్కర్. ఈ ఒక్క సీన్తో స్త్రీ కథ ఒక సింగిల్ సినిమా నుండి ఒక పెద్ద హారర్ యూనివర్స్గా మారిపోయింది. ఈ అన్ని రహస్యాలు, అన్ని దారులు చివరికి ఒకే చోటికి దారితీస్తాయి. అదేంటంటే చందేరి వీధుల్లో సర్కటాతో చివరి భీకరమైన పోరాటం. ఊరి భవిష్యత్తు మొత్తం ఈ ఒక్క రాత్రిపైనే ఆధారపడి ఉంది. ఊరంతా సర్కటా చేతిలో నలిగిపోతున్నప్పుడు, అందరూ ఆశలు వదిలేసుకున్న సమయంలో తార మళ్లీ వస్తుంది. కాని ఆమె పాత తార కాదు. ఆమె చేతుల్లో అద్భుత శక్తులున్నాయి. ఆమె కళ్లల్లో భయమనేదే లేదు. ఆ తరువాత జరిగింది ఎవరూ ఊహించనిది. ఆకాశం నుండి స్వయంగా స్త్రీనే కిందకు దిగివస్తుంది. అప్పుడు తార కన్నీళ్లతో ఆమెను చూసి అమ్మా అని పిలుస్తుంది. ఆ ఒక్క మాటతో మొత్తం కథే మారిపోయింది. ఒకప్పుడు ఒంటరిగా పోరాడిన స్త్రీ ఇప్పుడు తన కూతురుతో కలిసి నిలబడింది. ఆ తల్లి కూతురుల శక్తి ముందు సర్కటా నిలవలేకపోయాడు. వాళ్ళిద్దరూ కలిసి ఆ పురాతన శాపాన్నంతం చేసి చందేరికి విముక్తి కలిగించారు.
సర్కట ఓడిపోయాడు, కథ ఇక్కడితో అయిపోయిందనుకుంటే పొరపాటే. నిజానికి ఇది ఒక పెద్ద హారర్ యూనివర్స్కి ఆరంభం మాత్రమే. గమనించండి, ఈ సినిమా ఒక కథను ముగించి ఒకేసారి ఎన్నో కొత్త కథలకు దారి చూపింది. తార ఎవరు? సర్కట నిజంగా అంతమయ్యాడా? భాస్కర్ చందేరికి ఎందుకొచ్చాడు? ఇవన్నీ భవిష్యత్తులో రాబోయే పెద్ద సాహసాలకు పునాదులు వేశాయి. ఈ ముగింపు మనల్ని సమాధానాల కన్నా ఎక్కువ ప్రశ్నలతోనే వదిలేస్తుంది. ఇవన్నీ శ్రీ3 కోసం ఒక పర్ఫెక్ట్ స్టేజ్ని సెట్ చేస్తున్నాయి. సర్కట ఆత్మను తనలో బంధించుకున్న విక్కీ భవిష్యత్తు ఏంటి? భాస్కర్ యొక్క అస్సలు లక్ష్యమేమిటి? మరి అన్నింటికన్నా ముఖ్యంగా స్త్రీ, ఆమె కూతురు తార, వాళ్ళ తదుపరి అడుగు ఏంటి? ఈ ప్రశ్నల సమాధానాలే ఈ కథను భారతీయ సినిమాలో ఒక ప్రత్యేకమైన హారర్ యూనివర్స్గా మారుస్తాయి. సో తదుపరి అధ్యాయం కోసం మనం వేచి చూడాల్సిందే. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా ఇలాంటి హారర్, థ్రిల్లర్, మిస్టరీ స్టోరీలు కావాలంటే మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.